భారత రాజ్యాంగాన్ని మార్చాలి. భారత రాజ్యాంగం ప్లేసులో ఏం రాజ్యం తీసుకొస్తాను? మనుస్మృతి రాజ్యాంగం తీసుకొద్దాం అనుకున్నాం. మనుస్మృతి రాజ్యాంగం తీసుకొద్దాం అనుకోండి. మనుస్మృతి రాజ్యాంగం అని ఎట్లుందంటే భారత రాజ్యాంగం ఉండదు, ఈ చట్టాలు ఉండయి. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనుస్మృతి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఏంటంటే రాజులు ఆనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేసిల్లో, ఏ విధంగా దళితులను అంటరాని వాళ్ళు చేసిల్లో, ఊరికి ఏ విధంగా దూరం చేసిల్లో, ఏ విధంగా మాట్లాడే గొంతులను ఏ విధంగా దాడులు లేసి రేపులు లేసి చంపేసిల్లో, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనుస్మృతి రాజ్యాంగం రాబోతుంది. దానికోసం కూడా చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది రాసిన రాజ్యాంగాన్ని. ఆ కుంభమేళలో ఈ రాజ్యాంగాన్ని ప్రకటించేటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో అల్లర్లు జరిగితే, భారతదేశంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి అన్నటువంటి నేపథ్యంలోనే ఇది ప్రకటించలేకపోయిళ్ళు. భారత రాజ్యాంగమే ఇలా కొనసాగుతుంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఎజెండా భారత రాజ్యాంగాన్ని, ఈ చట్టాలను మార్చాలి, భారత రాజ్యాంగంలో చట్టాలను మార్చాలి. చట్టాలను మార్చేసిన క్రమంలోనే మనుస్మృతిని రాజ్యాంగం తీసుకురావాలి. అందులో భాగంగా ఆ రాజ్యాంగం వస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేశంగా మార్చడానికి వీలుంటుంది అనేటువంటిది ప్రధాన ఎజెండాలో భాగమే. ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక పక్కన బీసీలు అనేటువంటి వ్యక్తుల వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ కులాల మీదే మాత్రం దాడులు జరుగుతున్నాయి. మరి ఈ కులాల మీద దాడులు జరిగినటువంటి క్రమంలో మిగిలిన కులాలు ఎందుకు దాడి జరగలేదు? ఒక రెడ్డి మీద ఎందుకు జరగట్లేదు? ఒక వెలమాలమైన ఎందుకు జరగట్లేదు? ఒక కాపు కమ్మల మీద ఎందుకు జరగట్లేదు? ఒక అగ్రవర్ణాల మీద ఎందుకు జరగట్లేదు? చెప్పండి. ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? ఆనాటి కాలం నుంచి మొదలుకుంటే నేటి వరకు వీళ్ళు మాత్రమే, వాళ్ళు దాడులు చేస్తే భరించడానికి వీళ్ళు మాత్రమే అర్హులా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ మీద ఎందుకు జరుగుతుంది దాడులు? వీళ్ళ మీద ఏమైనా బలమైన కుట్ర కుతంత్రాలు ఉన్నాయా? ఏమైనా శక్తులు అడ్డుపడుతున్నాయా? ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత భయంకరమైన దాడులు చేస్తున్నారు? ఎడిపోతుందంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాజ్యంలో భాగంగానే మార్చాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి బలమైనటువంటి కుట్ర కుతంత్రాలు. ఇవాళ దాడులు చేసే వాళ్ళు ఎవడనంటే, ఇక్కడ దాడులు చేస్తుంది ఎవడెవడంటే చూడండి, ఇక దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎవడో బలమైనటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, బలమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత మైనార్టీస్, తర్వాత ఓబీసీ, ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఈ ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని మోస్తుంది వీళ్ళు మాత్రమే, బీజేపీని మోస్తుంది వీళ్ళు మాత్రమే, ఇలా ఇతరతర పార్టీలను మోస్తుంది కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వేలాది మంది, లక్షలాది మంది ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకు నిజంగా అంత అభిమానము, ఆత్మగౌరవం ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి. లక్షలాది మంది షేర్ చేయండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి దాడులు చేస్తున్నది ఎవరంటే అగ్రవర్ణాలు కాదు. అగ్రవర్ణాలు ఏం చేస్తున్నారు? అగ్రవర్ణాలు అంటే మనల్ని ఓన్లీ పరిపాలిస్తున్నారు. అగ్రవర్ణాలు మనల్ని ఏం చేస్తున్నారంటే పరిపాలిస్తున్నారు. ఏ విధంగా పరిపాలిస్తున్నారంటే మనల్ని అంటరాని వాళ్ళుగా, అంటే చెప్పులు వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు మన ఊరికి వెలువయ్యబడ్డటువంటి కుటుంబాలు అంటరాని వాళ్ళగానే మనల్ని ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. అంటరాని వాళ్ళగా మనం చూస్తున్నారు. ఇన్నటువంటి అగ్రవర్ణాలు ఇవాళ మన అంటరాని వాళ్ళగా చూసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరిని మోటివేషన్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, అదర్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాడులు ఏం చేస్తారు? వీళ్ళు అగ్రవర్ణాలు ఏం చేస్తారంటే వీళ్ళకు భరోసానిస్తారు. అరే మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు పెడతామరా, మీరు మా పక్కన వచ్చి కూర్చుంటారా, మేము ఒక సెకండ్ ఇయ్యంటారా, మా పక్కన దిగితే మీకు మొత్తం దేవుడు వచ్చే మీతో దిగినట్టు ఉంటుంది, దేవుడు వచ్చే మీతోని మిమ్మల్ని ఆశ్రయించినట్టు ఉంటుంది, దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేటువంటి వ్యక్తులు అగ్రవర్ణాలు. కనీసం ఈ అగ్రవర్ణాలు
ఇవాళ జంజన వేసుకున్న అగ్రవర్ణాలు మనం చాలా సందర్భాల్లో చిన్నజీయర్ స్వామిని కూడా మనం చూసాం. చిన్నజీయర్ స్వామి కొంతమందికి నిజంగా ఆయన లడ్డు ఇచ్చేటప్పుడు ఆయన పండ్లు ఇచ్చేటప్పుడు ఏమేసరికి ఇట్లా ఇసిరేస్తాడు, ఇట్లా ఇసిరేస్తాడు. ఆయన చేతితో పట్టుకోవడం చూసి ఆయన చాలా వీడియోలు కూడా చూసినాం. ఆయన దేనికి నిదర్శనం? ఏ అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఉందో, ఏ అయితే హిందుత్వ భావజాలం ఉందో, వాళ్ళు నిరంతరం అనేక మందితో ఇబ్బందులు పడి అనేక మందిని హింసించినటువంటి క్రమంలోనే ఇవాళ ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఆయన ముట్టుకోవడానికి కూడా అర్హులు కాలేకపోతున్నారు. ఇవాళ మీరు ఈ నిరంతరం హిందుత్వం కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు, ఒక చిన్నజీయర్ స్వామి మిమ్మల్ని కౌలించుకోలేని పరిస్థితులు, ఒక చిన్నజీయర్ స్వామి మిమ్మల్ని సెకండ్ ఇవ్వలేని పరిస్థితులు, ఒక చిన్నజీయర్ స్వామి మిమ్మల్ని ప్రేమించలేనటువంటి పరిస్థితులు, ఇవాళ డబ్బులు పెట్టి ఇవాళ వ్యవస్థ నడిపించేటువంటి ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలు ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదంతోనే ఇవాళ దాడులు చేసి ఇవాళ కేసుల పాలయ్యి ఇలా జైలు జీవితాలు గడపడానికి ఇవాళ రోడ్ల మీదకి వచ్చేది ఎవరంటే ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలు మాత్రమే. దయచేసి మీరు చూసుకోండి. ఇవాళ ఉన్నటువంటి గొడవలు తీయడానికి కారణాలు, ఇలా గొడవల్లో పాల్గొనేటువంటి క్రమంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఎక్కడైనా రెడ్డి అనేటువంటి వ్యక్తి పాల్గొన్నాడా? ఇవాళ ఓసీలు అనేటువంటి నేపథ్యంలో ఓసీలో చాలా ఉంటుంది, ఓసీలు అనేటువంటి వ్యక్తులు పాల్గొన్నారా? కమ్మ కాపులు నిజంగా రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేస్తున్నారా? వాళ్ళందరూ విదేశాల్లో గొప్ప గొప్ప చదువుకొని ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఈ దేశంలో మా అస్తిత్వం ఏ విధంగా నిలబడాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు బ్రదర్స్. మనం మాత్రం కొట్టుకొని వస్తున్నాం. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి నీ ఆలోచన మీద పదును పెట్టి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, నీ కుటుంబాన్ని రక్షించవలసినటువంటి బాధ్యులు ఎవరు, నీ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యులు ఎవరు, నీ కుటుంబానికి తోడుగా నిలిచేది ఎవరు, ఏ భావజాలం నడుస్తుంది నీ కుటుంబానికి, ఏ వ్యక్తులు నీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటున్నారు, ఏ మతం నిన్ను కాపాడుతుంది, ఏ మానవత్వంతో నిన్ను ఈ సమాజంలో బతుకుతున్నావు ఆలోచించండి. ఇలా లక్షల కోట్ల రూపాయలు కొద్దిమంది చేతిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బంతా కొద్దిమంది చేతిలో ఉన్నది. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మూర్ఖత్వంలో మనం రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసుకుంటూ అల్లర్లు చేస్తూ ఇలా మన జీవితాలను ఆన్ చేసుకుంటున్నాం. ఈ దేశానికి మనం ప్రథమ పౌరులు. ఈ దేశంలో మనం ప్రతి ఒక్కరికి ఒక 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటకు కల్పించింది భారత రాజ్యాంగం. దేశ పౌరులైన మనం అందరం కూడా అందరూ సమానమే.